నా ప్రియమైన సహోదరులారా, గుసుల్ స్నానం ఎప్పుడు ఫర్జ్ అవుతుంది చాలా మందికి తెలియదండి. చాలా మందికి గుసుల్లో ఎన్ని ఫర్జులు ఉన్నాయి ఆ మూడు ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ గుసుల్ స్నానం ఎప్పుడు ఫర్జ్ అవుతుంది, ఎప్పుడు తప్పనిసరి అవుతుంది అది చాలా మందికి తెలియదు. ఇవాళ వీడియోలో దీని గురించి తెలుసుకుందాం. సహోదరులారా, మొట్టమొదటగా ఇందులో వచ్చేసి ఎప్పుడైతే వీర్యం బయటికి వస్తుందో, అది నిద్రలో కానివ్వండి, అది మేల్కొన్నప్పుడు కానివ్వండి, ఎలాగైనా కూడా ఒకవేళ వీర్యం బయటికి వస్తే మాత్రం గుసుల్ స్నానం చేయడం తప్పనిసరి అవుతుంది. మరియు రెండవది, భార్య భర్తలు కలిసిన తర్వాత అప్పుడు కూడా గుసుల్ స్నానం చేయడం తప్పనిసరి అవుతుంది. మరియు మూడవది, ఆడవారికి మంత్లీ పీరియడ్స్ ఏవైతే వస్తాయో అవి తక్కువలో 3 రోజులు ఉంటుంది, ఎక్కువగా 10 రోజులు ఉంటుంది. అయితే దాని తర్వాత కూడా గుసుల్ స్నానం చేయడం తప్పనిసరి అవుతుంది, అది ఫర్జ్. మరియు అదేవిధంగా నాలుగవది, ఆడవారికి ఎప్పుడైతే డెలివరీ అవుతుందో, డెలివరీ అయిన తర్వాత కూడా ఆ యొక్క బ్లీడింగ్స్ అనేది వస్తూ ఉంటుంది. అప్పుడు కూడా దాని తర్వాత అది ఎక్కువగా 40 రోజులు ఈ విధంగా ఉంటుంది. దాని తర్వాత కూడా గుసుల్ స్నానం చేయడం తప్పనిసరి అవుతుంది. అయితే ఇవన్నీ కూడా ఫర్జులండి. ఇవన్నీ ప్రతి ఒక్కరికి గుర్తుండాలి, ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి.